హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగ్గాని బజ్జీ అండి. మార్నింగ్ పూట చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. రాయలసీమ ఉగ్గాని బజ్జీ సూపర్ టేస్టీగా వస్తుంది. నేనైతే చాలా ఈజీగా తయారు చేసి చూపించాను. మీరు కూడా చేసుకొని రాయలసీమ కాదు ఎక్కడైనా చేస్తారు. కానీ ప్రతి హోటల్లో ఉగ్గాని బజ్జీ అంటే ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే అప్పుడప్పుడే హాట్గా చేసి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. మార్నింగ్ పూట 10 కల్లా వేరే టిఫిన్ అయిపోయినా కూడా 11 వరకు 12 వరకు అయితే మన రాయలసీమలో అయితే ఉగ్గాని బజ్జీ ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే చాలా ఈజీగా బాగా తయారు చేస్తారు. చాలా ఇష్టంగా కూడా తింటారు అనమాట. ఇది నేను మీకోసం అయితే తయారు చేశాను. చాలా మేమైతే ఎప్పుడైతే ఇంట్లో తయారు చేసుకుంటాం అనమాట. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీకోసం మంచి వీడియోలు చేసి చూపిస్తాను. ఇంతేనండి. ఈ వీడియో మీరు తయారు చేసుకునే విధానం అయితే చూడండి. ఉగ్గాని బజ్జీ తయారు చేసుకున్న ముందు అయితే మనమైతే బురుగులు నానబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే అదే విధంగా నానబెట్టేసుకుందాం. వాటర్లో అయితే బాగా నానాయి అనమాట. మనం బురుగులు అయితే తీసేసుకుందాం. ఎక్కువ మెత్తగా అయితే చేసుకోవద్దు, నార్మల్గానే నానబెట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే తినడానికి ఈజీగా రాదు. మా రాయలసీమలో అయితే ఎక్కువ చేస్తారండి. కర్నూలులో ఏ టిఫిన్ లేకుండా ఉగ్గాని బజ్జీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది లాస్ట్ వరకు. ఈ విధంగా తీసేసుకొని నెక్స్ట్ అయితే ఉగ్గాని బజ్జీ తయారు చేద్దాం. చూడండి, ఉగ్గాని కోసం అయితే నేను ఉగ్గాని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక బాణీ అయితే పెట్టుకున్నాను. బాణీ బాగా వేడెక్కింది. ఆయిల్ అయితే వేసుకుందాం. నేను 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్. ఆయిల్ అయితే వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కితేనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని కలుపుకుందాం. ఇవి వేగేలోపే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎందుకంటే కొంచెం స్పైసీ కోసం అయితే వేసుకుంటామండి. అదేవిధంగా ఆనియన్స్, ఒకటి పెద్దది ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బాగా వేయాలన్నమాట. చూడండి, ఆనియన్స్ అయితే బాగా వేగినాయి. అదేవిధంగా ఒక టమాటా అయితే వేసుకోవాలి. ఒక టమాటా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం కలుపుకుందాం. బాగా మగ్గాలి. టమాటా మగ్గేంత వరకు అయితే బాగా మంట మీద పెట్టుకున్నాం. అదేవిధంగా 5-6 రెక్కలు అయితే కరపాకు అయితే వేసుకొని కలుపుకున్నాం. ఎందుకంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. చూడండి, టమాటా ఆనియన్స్ అయితే బాగా వేగినాయి కదా. నెక్స్ట్ అయితే పసుపు అయితే వేసుకున్నాం. పసుపు వేసుకొని కలుపుకున్నాం.
అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాం. వేసుకొని కలుపుకున్నాం మొత్తం. అదేవిధంగా కొంచెం అంటే వాటర్ అయితే వేసుకున్నాం. దాంట్లో కొంచెం తర్వాతకి గ్రేవీ కోసం అంటే వాటర్ వేసుకున్నాం. వేసుకొని కలుపుకున్నాం. ఇదంతా కొంచెం బాగా వాటర్లో వేగిన తర్వాత చూడండి, గ్రేవీ అయింది కదా. ఆయిల్ అయితే కొంచెం పైకి తేలినంత విధంగా ఉంది. ఈ విధంగా నెక్స్ట్ అయితే మనం తీసుకున్న బురుగులు నానబెట్టుకున్నాం కదా, ఇవైతే వేసుకొని దాంట్లో కలిపేసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ అయితే పప్పుల పొడి అయితే వేసుకుందాం. పప్పుల పొడి ఎంత ఎంత ఎక్కువ పడితే అంత బాగుంటుందండి. పప్పుల పొడి అయితే వేసుకొని కలుపుకున్నాం. ఇదే ప్రాపర్గా ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం మంట మీద పెట్టి దించేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను. వేసి మిక్స్ చేసుకున్నాం మొత్తం. కొత్తిమీర అయితే విధంగా కలుపుకొని ఇంకా దించేసుకున్నాం. ఉగ్గాని అయితే తయారైంది. బజ్జీలు అయితే వేద్దాం. చూడండి, బజ్జీ చేయడానికైతే ఒక స్టవ్ వెలిగించి బాగా అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే పోసుకున్నాం డీప్ ఫ్రై చేసుకోవడానికి. నేనైతే ఆల్రెడీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. లెంత్ వీడియో అయితే అవుతుందని నేనైతే బజ్జీ కలిపేదైతే పిండి కలిపేదైతే మీకు చూపించలేదు. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకున్నాను అనమాట. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత చూద్దాం. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. మనం అయితే బజ్జీ అయితే వేద్దాం. వేసేస్తే కలిపేసుకున్నాం. బజ్జీలు అయితే ఫ్రై అయినది తీసేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.